ఏమున్నదన్నో ఏమున్నదన్నో పెళ్ళాన్ని వదిలేసా మాధురిని పట్టుకున్నా ఇంకా ఈ పార్టీలో నాకు ఏమున్నదన్నో జలగన్నో ఏమున్నదన్నో నువ్వు అడ్డమైన క్యామ్ పనులు చేస్తూ పార్టీ పరువుని తీసి పారేశావని నిన్ను ఎప్పుడో సస్పెండ్ చేస్తే ఇంకా సిగ్గు లేకుండా పాటలు పాడుతున్నావా? నన్ను ఆ రోజు సస్పెండ్ చేయడానికి కారణం ఆ ధర్మాన బ్రదర్స్. వాళ్లే నా గురించి తప్పుడు ప్రచారం చేసి నిన్ను ప్రభావితం చేశారు. మొత్తం నువ్వే చేసినావు. వాళ్ళు చేసేదేంది? అందులో వాళ్ళ తప్పేం లేదు. నేను మా శ్రీకాకుళంలో ఆ ధర్మాన బ్రదర్స్ కి పోటీ వస్తున్నానని వాళ్ళు అలా చేశారు. గాడిద గుడ్డేం కాదు. అసలు నువ్వు చేసిన పనులకి నిన్ను సస్పెండ్ కాదు, నిన్ను ఏం చేసినా తప్పులేదు. అది కాదు జలగన్నా, నువ్వంటే నాకు ఎప్పటికీ అభిమానమే. నా పైన కుట్ర చేస్తున్నారు. చెంప బగులుద్ది నీకో. భార్యా బిడ్డలను గాలి కొదిలేసి ఇంకో దాని వెంటబడి కంపు చేసినావు. అది పర్సనల్ లైఫ్ అన్నా, దానికి పాలిటిక్స్ కి లింక్ ఎలా పెడతావు? పర్సనల్ అయితే 4 గోళ్ల మధ్య ఏడవాలి, అంతేగాని చట్టాబట్టాలు వేసుకుని దేశం అంతా ఊరేగుతారా సిగ్గు లేకుండా? తప్పు నా వైపు ఉందని తల దించుకుంటున్నా. లేకపోతే తల తీసుకెళ్తావా ఏం? అమ్మో, నీ గొడ్డలి చరిత్ర తెలుసన్నాయ్. ఏదో ఇంద్ర డైలాగ్ బాగుందని కొట్టా. నువ్వు చేసిన చెత్త పనులకి సిగ్గుపడకుండా ఇంకా మన పార్టీ వాళ్ళపైన మచ్చ వేసి ఆ బాబు పార్టీ కోనరవికి సపోర్ట్ చేస్తావా? అంటే అతను మా సామాజిక వర్గం అని సపోర్ట్ చేశాలే అన్నా. కుల రాజకీయాలు చేస్తే గీస్తే నేనే చేయాలా? నువ్వెవడవో? అసలు నా ముందు ఎగస్ట్రాలు చేస్తావా నువ్వు? పార్టీ పరంగా నాకు ఎలాగూ సపోర్ట్ లేదు అని అలా అపోజిషన్ వాళ్ళకి సపోర్ట్ చేసేలే. ఇదిగో బొట్టి సీను, నీ వేషాలన్నీ చూస్తా ఉన్నా. ఈ మధ్య బాగా రెచ్చిపోతా ఉన్నావు. నువ్వు నా ముందు ఒక బచ్చావి. అన్నా, నన్ను తక్కువ అంచనా వేయకు. డిఎస్ అంటే దువ్వాడ సీను అనుకుంటువా? దమ్మున్న సీను ఇక్కడ. తొక్కేం కాదు. డిఎస్ అంటే దువ్వాడ సీను కాదు, దోల సీను. నీకున్న దోల ఎవ్వుడికి ఉండదు. నువ్వు నీ జటాపటారానితో ఎన్ని రీల్స్ అయినా చేసుకో, ఎలాగైనా సావు. కానీ నన్ను కాకా పట్టాలని చూస్తే దెబ్బైపోతావు. అదేంటి జలగన్నా, మన పార్టీలో ఎంతమంది దూలగాళ్ళు లేరు చెప్పు? మన క్యాంబాబుకి మసాజుల దూల. అయినా సరే కాంబాబు ఆంబోతుల గొట్టాల ముందు అరిచి నా మనసు గెలిచాడు. మరి గుట్కా నాని, డైమండ్ రాని వాళ్ళ బూతులు చాలా సమ్మగా ఉంటాయి. నా శత్రువులను బండ బూతులు తిడుతూ నా మనసులో సుస్థిర స్థానం సంపాదించినారు. మరి శ్యామల చేసే ఓవర్ యాక్షన్, శనీశ్వర్ గాడి దూల. శ్యామల లాంటి గ్లామర్ శెల్లి ఉండడం మన పార్టీ చేసుకున్న పుణ్యం. ఇక శనీశ్వరు నా పక్షి జానంలో ఉండి నాకు ఎంతో మేలు చేస్తా ఉన్నాడు. అబ్బో, ఇక తొర్రి పల్లాడు సంగతి. చీకట్లో కన్ను కొట్టే ఆ కళ్ళు నా పార్టీకి దారి చూపిస్తాయి. మరి న్యూడ్ స్టార్ మాధవ్ దోల సంగతి ఏంటి? వాడు ఇప్పి చూపించినా నేను పట్టించుకోను. పోలీసుల గురించి మాట్లాడేటప్పుడు నాకు వంట అవసరం ఉంటుంది. నాకు నీ వల్ల మాత్రం ఏం లాభం లేదు. మరి నాకు శాప విమోచనం ఏమీ లేదా? నన్ను పార్టీలోకి తీసుకోవా? చెప్పు జలగన్నా, చెప్పు. నీ వల్ల అయితే ఏం లాభం లేదు సీను. నీ మాధురిని కాస్త మన పార్టీకి వదిలిపెడితే కనీసం ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. ఆ డైమండ్ ను, ఆ సేమియాను కాస్ట్ చేసేలా ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు రా నీ సంగతి చూస్తా. నా మాధురినా మన పార్టీలోక? డైమండ్ శ్యామలని మించి మాట్లాడాలా? అమ్మో, అయ్యో, వామ్మో, మాధురి.